So, good morning, all. So, before starting the class, I request all the students to keep your microphone in the mute mode. So, we are starting with a new concept called queuing theory. సో దాన్ని ఆల్రెడీ క్యూవింగ్ థియరీ అంటే డిస్కస్ చేసాము. సో క్యూవింగ్ థియరీని సిమ్యులేషన్ కాన్సెప్ట్లో ఎలా అప్లై చేస్తామో వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ది లాస్ట్ క్లాస్. సో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ప్యూర్ కాన్సెప్ట్ ఆఫ్ క్యూవింగ్ థియరీ. సో ద అదర్ నేమ్ ఫర్ క్యూవింగ్ థియరీ ఈస్ కాల్డ్ యాజ్ ద వెయిటింగ్ లైన్స్ వెయిటింగ్ థియరీ. సో ఇక్కడ క్యూవింగ్ థియరీ అంటే ఏంటంటే ఏ ఫ్లో ఆఫ్ కస్టమర్స్ ఫ్రమ్ ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ ఆపరేషన్ టువర్డ్స్ ద సర్వీస్ ఫెసిలిటీ ఫార్మ్ ఏ క్యూ. సో ఫైనైట్ అంటే ఫైనైట్ అవ్వచ్చు, ఇన్ఫైనైట్ అవ్వచ్చు, అంటే ఏ సోర్స్ నుంచి అని అవ్వచ్చు. ఒక సర్వీస్ తీసుకోవడం కోసం ఎవరైతే క్యూలో నించుంటారో సో దాన్ని డిస్కస్ చేసే థియరీనే వి కాల్ దమ్ యాజ్ ద క్యూవింగ్ థియరీ. సో క్యూవింగ్ థియరీ అంటే క్యూస్లో నుంచి ఉంటారు. సో వాళ్ళకి సర్వీస్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది, వాళ్ళకి ముందు ఇంకా ఎంతమంది ఉన్నారు. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయడానికి మనం క్యూవింగ్ థియరీని యూజ్ చేస్తాం. సో ద క్యూవింగ్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వెయిటింగ్ లైన్. వెయిటింగ్ లైన్స్ అంటే సో ఇంకా ఎంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా క్యూవింగ్ థియరీ అనేది డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ వెయిటింగ్ ఫర్ ది సర్వీస్ ఫార్మ్స్ ది క్యూ. సో ఎవరైనా గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సర్వీస్ కోసం వెయిట్ చేసినా కానీ వాళ్ళు క్యూస్ ఫామ్ చేస్తారు. సో అది సర్వీస్ కోసం అవ్వచ్చు, దేని గురించి అవ్వచ్చు. సో మూవీ హాల్లో క్యూస్ ఉంటాయి, లేదు అంటే సినిమా హాల్ దగ్గర క్యూస్ ఉంటాయి, హాస్పిటల్లో క్యూస్ ఉంటాయి, ఇంకా చాలా చోట్ల. అమ్మ స్క్రీన్ మీద ఎటువంటివి చేయకండి, ఇక్కడ మీ లైన్స్ అని ఇక్కడ పడుతున్నాయి. సో నెక్స్ట్ సిస్టమ్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిసీవింగ్ ద సర్వీస్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద క్యూ. ఇప్పుడు మనం క్యూలో నుంచి ఉంటే అందరూ క్యూలో నుంచి వాళ్ళు కొంతమంది సర్వీస్ తీసుకుంటూ ఉంటారు, కొంతమంది సర్వీస్ కోసం వెయిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం హాస్పిటల్కి వెళ్తాం. సో ఒక పేషెంట్ లోపల ఉంటాడు, మిగిలిన పేషెంట్లు బయట వెయిట్ చేస్తారు. దీని అంతటిని కూడా వీ కాల్ ఇట్ యాజ్ ఏ సిస్టమ్. సో దీన్ని మనం సిస్టమ్ అని చెప్పి పిలుస్తాము. ఈ సిస్టంలో సమ్ పీపుల్ విల్ టేక్ ద సర్వీస్ అండ్ సమ్ పీపుల్ విల్ వెయిట్ ఇన్ ది క్యూస్. సో కొంతమంది సర్వీస్ తీసుకుంటారు, కొంతమంది క్యూలో వెయిట్ చేస్తారు. సో ఈ సిస్టమ్ మొత్తం స్టడీ చేయడానికి ఉపయోగించే కాన్సెప్ట్నే వి కాల్ ఇట్ యాజ్ ద క్యూవింగ్ థియరీ. సో దీన్నే మనం క్యూవింగ్ థియరీ అని అంటాం. సో దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్. సో ఈ డయాగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే కనుక దిస్ డయాగ్రామ్ క్లియర్లీ రిప్రజెంట్స్ ది క్యూవింగ్ థియరీ అని సిస్టమ్. సో ఇది ఒక సర్వీస్ ఫెసిలిటీ. ఇది హాస్పిటల్ అవ్వచ్చు, ఒక మూవీ థియేటర్ అవ్వచ్చు, ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అండ్ దీస్ ఆర్ ద పర్సన్స్. సో దీస్ ఆర్ ద పర్సన్స్ విచ్ ఆర్ గెటింగ్ ద సర్వీసెస్. సో ఈ పర్సన్స్ ఈ సర్వీస్ తీసుకుంటున్నాడు. సో ఇందులో ఈ పర్సన్ సర్వీస్ తీసుకుంటున్నాడు, ఈ 3 పర్సన్స్ కూడా సర్వీస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ అస్ ద క్యూవింగ్ థియరీ. సో దీన్ని సింపుల్గా క్యూవింగ్ థియరీస్ అంటాం. సో మనకు జనరల్ లాంగ్వేజ్ చెప్పాలంటే మనం లైన్స్ చూస్తూ ఉంటాం ఎక్కడ పడితే అక్కడ. సో ఆ లైన్స్ ఎందుకు ఫామ్ చేస్తారంటే ఏదన్నా ఒక సర్వీస్ కోసం అవ్వచ్చు, ఒక గూడ్ కోసం అవ్వచ్చు, లేదా ఒక వస్తువు కోసం అవ్వచ్చు. సో మా షాప్స్లో కూడా చూస్తూ ఉంటాం ఈ కోవిడ్ వల్ల. సో క్యూ పెట్టి డిస్టెన్సింగ్ పాటిస్తున్నారు, అంటే మన ముందు పర్సన్కి అయితే కానీ మనకు సర్వీస్ రాదు. సో అలాగా కొన్ని సర్వీసెస్లో ముందు పర్సన్కి ఎంత టైం పడుతుంది, మనకి ఎంత టైం పడుతుంది, లేదా ఒక వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుంది, లేదా రోజుకి ఒక సర్వీస్కి ఎంతమందికి మనం ప్రొవైడ్ చేయగలం. సో ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో నన్ను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో మనం టెలిఫోన్ ఎక్స్చేంజ్కి కాల్ చేసినప్పుడు మనకి కాల్స్ వెంటనే కనెక్ట్ అవ్వకుండా వెయిటింగ్ వస్తుంది. సో వెయిటింగ్ అంటే మన ముందు ఇంకా చాలామంది కస్టమర్ కేర్ కనెక్టివిటీలో ఉండొచ్చు, వాళ్ళతో కస్టమర్ కేర్ మాట్లాడిన తర్వాత మనకి కాల్ కనెక్ట్ అవుద్ది. సో బిఎస్ఎన్ఎల్కి వాటికి మనకు టైం కూడా చెప్తాడు, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 5 minutes, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 10 minutes అని చెప్పి. సో ఇలాంటి కండిషన్స్లో మనకి ఈ క్యూవింగ్ థియరీని అప్లై చేసి మనకి సర్వీస్ ఇవ్వడానికి ఎంత టైం పడుతుంది, మన ముందు ఎంతమంది ఉన్నారు, అసలు ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎంతమందికి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు. సో ఇలాంటివన్నీ ఈ కాన్సెప్ట్లో చూద్దాం. సో టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆన్ క్యూవింగ్ థియరీ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో మనం ఈ క్యూవింగ్ థియరీలో కొన్ని
ప్రాబ్లమ్సే ఉన్నాయి. సో వీటిని సాల్వ్ చేయాలంటే కనుక వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ సమ్ ఫార్ములాస్. సో క్యూయింగ్ థియరీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ద వెయిటింగ్ లైన్ థియరీ. ఇది యూనిట్ 4 డెసిషన్ థియరీలో ఒక పార్ట్. సో దీస్ ఆర్ ది ఫార్ములాస్. సో వీ విల్ డిస్కస్ ద రొటేషన్ ఆఫ్ ద ఫార్ములాస్. సో ఇది ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టమ్ అంటే ఇప్పుడు మూవీ థియేటర్ ఉంది, అదొక సిస్టమ్. హాస్పిటల్ ఉంది, అదొక సిస్టమ్. అందులో ఎంతమంది వెయిటింగ్ లైన్స్లో ఉన్నారు, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద సిస్టమ్. సో దాంట్లో సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, సర్వీస్ తీసుకోవడం కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఉంటారు. మన లైన్లో నుంచి ఉంటే మనం ఇంకా సర్వీస్ తీసుకోలేదు, మనం ముందు కూడా సర్వీస్ తీసుకోవచ్చు. సో వీళ్ళంతా కూడా కలిపి ఉంటారు. నెక్స్ట్ సి ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఇన్ ది సిస్టమ్. సో నెంబర్ ఆఫ్ సర్వర్స్ అంటే ఇప్పుడు మనం మూవీ థియేటర్కి వెళ్తాం, ఒక కౌంటర్ ఉన్న మనకి టికెట్స్ అనేది ఇవ్వడు, ఒక 2 to 3 కౌంటర్స్ వేస్తాడు, డిపెండ్ అపాన్ ద టికెట్ ప్రైస్. అలాగే మనకి సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ కూడా ఒకటే సర్వీస్ ప్రొవైడ్ చేయడు, డిఫరెంట్ పీపుల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కస్టమర్ కేర్కి మనం కాల్ చేస్తాం, ఆ కస్టమర్ కేర్ మన ఫోన్ ఏమైతే ఆన్సర్ చేస్తాడో వాడు ఒక్కడే ఉండడు, అక్కడ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. ఎవడు ఖాళీగా ఉంటే ఆ కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్కి మన కాల్ కనెక్ట్ అవుద్ది. సో దాన్ని మనం సర్వర్స్ సితో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ P0, ఇది P0 అమ్మ. P0 ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. అంటే సిస్టంలో, అంటే సిస్టమ్ అంటే లైన్లో వెయిట్ చేసే వాళ్ళు అవ్వచ్చు, సర్వీస్ తీసుకుని అవ్వచ్చు, అక్కడ 0 కస్టమర్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? P0. నెక్స్ట్ Pn, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ n కస్టమర్స్. మనకి n అంటే అది 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. సో ఎంతమంది అన్న అవ్వచ్చు, దాని ప్రాబబిలిటీ అంటాం. నెక్స్ట్ దిస్ ఈజ్ LQ మీన్స్ L సఫిక్స్ Q. ఇది యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ది క్యూ. సో యావరేజ్గా ఎంతమంది కస్టమర్స్ క్యూలో వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ LS ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టంలో ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, సిస్టంలో అంటే దాంట్లో సర్వీస్ తీసుకున్న వాడు ఉంటాడు, సర్వీస్ తీసుకునే వాడు కూడా ఉంటాడు. నెక్స్ట్ వన్ ఈజ్ WQ, యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద క్యూ. సో యావరేజ్గా ఒక కస్టమర్ ఎంతసేపు వెయిట్ చేయాలి. నెక్స్ట్ WS, యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టంలో కస్టమర్స్కి ఎంత వెయిటింగ్ టైం పడుతుంది. సో నెక్స్ట్ వన్ డెల్ ఈజ్ ఈక్వల్ టు అరైవల్ వెయిట్ ఆఫ్ కస్టమర్స్. సో వాట్ యూ మీన్ బై అరైవల్ వెయిట్ అంటే ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, అది పెర్ మినిట్ కావచ్చు, పెర్ హవర్ కావచ్చు. ఇప్పుడు మనం మూవీ థియేటర్స్ దగ్గర చూస్తూ ఉంటాం. సో అక్కడ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద కస్టమర్ అంటే క్యూలో వెయిట్ చేసే కస్టమర్ అవ్వచ్చు. యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు టికెట్లు తీసుకునే వాళ్ళు అవ్వచ్చు, టికెట్ తీసుకోపోయే వాళ్ళు అవ్వచ్చు, టికెట్ తీసుకోవడం కోసం క్యూలో వెయిట్ చేసే వాళ్ళు అవ్వచ్చు. సో వాళ్ళ టోటల్ మొత్తం అంతా కూడా. నెక్స్ట్ డెల్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్స్. అంటే కస్టమర్స్ ఎంతమంది వస్తున్నారు, ఒక గంటకి ఎంతమంది వస్తున్నారు, 2 గంటలకి ఎంతమంది వస్తున్నారు, నిమిషానికి ఎంతమంది వస్తున్నారు. నెక్స్ట్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇది మ్యూ అండి, మ్యూ ఈజ్ ఈక్వల్ టు సర్వీస్ రేట్ ఆఫ్ సర్వర్స్. సో ఎంతమందికి సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక గంటకి ఒక 200 కస్టమర్స్ వచ్చారనుకోండి, ఆ 200 కస్టమర్స్కి ఎంతమంది సర్వ్ చేస్తానంటే చెప్పలేం. సో సర్వీస్ రేట్ అంటే ఎవడైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాడి రేటు. ఇప్పుడు గంటకి 100 కస్టమర్స్ వస్తున్నారు, బట్ ఆ సర్వీస్ ప్రొవైడర్ కెపాసిటీ గంటకి 50 అంటే వీళ్ళందరికీ సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ 2 hours. నెక్స్ట్ వన్ పై ఈజ్ ఈక్వల్ టు యూటిలైజేషన్ రేట్. సో ఎంతమంది ఆ సర్వీస్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్, సారీ నోటేషన్స్. సో వెన్ కమింగ్ టు ది ఫార్ములాస్, సో పై ఈజ్ ఈక్వల్ టు డెల్ బై మ్యూ. పై అంటే ఏంటి, యూటిలైజేషన్ రేట్. యూటిలైజేషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అరైవల్ వెయిట్ ఆఫ్ ద కస్టమర్స్ బై సర్వీస్ రేట్ ఆఫ్ ద కస్టమర్స్. అంటే ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు, ఎంతమంది సర్వీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు 20 కస్టమర్స్ వచ్చారు 1 అవర్లో, 20 కస్టమర్స్ 1 అవర్లో సర్వీస్ తీసుకుంటే కనుక అప్పుడు పై వాల్యూ తక్కువ ఉంటుంది.
ఇప్పుడు కస్టమర్స్ ఎక్కువ వస్తున్నారు, సర్వీస్ తక్కువ జరుగుతుంది. అంటే తక్కువ మంది సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే తక్కువ మంది సర్వీస్ ప్రొవైడ్ చేస్తే మిగిలిన వాళ్ళు ఏమవుతారంటే అందరూ కూడా వెయిటింగ్ లైన్స్లో ఉండిపోతారు. సో అప్పుడు యూటిలైజేషన్ రేట్ అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు సంస్థలో క్లియర్గా అర్థమవుతుంది. సో పై ఈజ్ ఈక్వల్ టు డెల్ బై మ్యూ ఈజ్ ద యూటిలైజేషన్ రేట్. యూటిలైజేషన్ అంటే ఆ సిస్టమ్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఈ యూటిలైజేషన్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ సర్వర్స్ని పెంచాలా తగ్గించాలా అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ వన్ ఎల్ఎస్. ఇక్కడ చూడండి ఎల్ఎస్ అంటే ఏంటి, యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద సిస్టమ్. సో ఎల్ఎస్ దాని ఫార్ములా ఏంటి, పై బై 1 మైనస్ పై, అంటే యూటిలైజేషన్ రేట్ బై 1 మైనస్ యూటిలైజేషన్ రేట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద సిస్టమ్, అంటే సిస్టంలో వెయిట్ చేసే కస్టమర్స్ ఇది. నెక్స్ట్ ఎల్క్యూ అంటే సో నెంబర్ ఆఫ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ది క్యూ. సో దీని ఫార్ములా ఏంటంటే పై స్క్వేర్ బై 1 మైనస్ పై. సో నెక్స్ట్ వన్ ఈస్ డబ్ల్యూఎస్ మీన్స్ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో కస్టమర్స్ యొక్క వెయిటింగ్ టైం ఎంత. సో 1 బై మ్యూ మైనస్ డెల్టా. 1 బై మ్యూ మైనస్ డెల్టా ఈజ్ ది ఫార్ములా ఫర్ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. నెక్స్ట్ డబ్ల్యూక్యూ, యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద క్యూ. సో క్యూలో యావరేజ్గా ఎంతమంది కస్టమర్స్ వెయిటింగ్లో ఉన్నారు. సో దాని ఫార్ములా ఏంటంటే పై బై మ్యూ మైనస్ డెల్టా. సో నెక్స్ట్ వన్ ఈస్ సో P0, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. దాని ఫార్ములా ఏంటంటే P0 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పై. అంటే 1 మైనస్ పై అంటే ఎలా వస్తుంది అంటే యూటిలైజేషన్ రేట్ అంటే ఆల్రెడీ సర్వీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు. సో టోటల్గా 1 నుంచి పై తీసేస్తే కనుక మనకి సిస్టమ్ ఎంత ఖాళీగా ఉందో తెలుస్తుంది. యూటిలైజేషన్ రేట్ అంటే యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు. సో టోటల్ 1 నుంచి యూటిలైజేషన్ చేసుకున్న వాళ్ళని తీసేస్తే అన్యూటిలైజ్డ్ పర్సన్స్ వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది, 60 మెంబర్స్ పాస్ అయ్యారు, 40 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. బట్ మనకి ఫెయిల్ అయిన డేటా ఉంది, పాస్ అయిన డేటా లేదు. దానికి ఎలా తెలుస్తుందంటే టోటల్ క్లాస్ ఎంత 100, అందులో 40 మెంబర్స్ ఫెయిల్ అయ్యారంటే మీనింగ్ ఏంటి, 60 మెంబర్స్ పాస్ అయ్యారు. లేకపోతే మనకి పాస్ డేటా ఉంది, ఫెయిల్ డేటా లేదు. 100 మెంబర్స్లో 60 మెంబర్స్ పాస్ అయ్యారంటే 40 మెంబర్స్ ఫెయిల్ అయినట్టు. సో ఇక్కడ కూడా P0 ఈజ్ ఈక్వల్ టు 1 బై పై, అంటే టోటల్ 1 అనే సిస్టంలో పై వాల్యూ అనేది యూటిలైజ్ చేసుకుంటున్న రేటు, మిగిలినంతా కూడా నాన్ యూటిలైజేషన్ రేట్, అంటే ఎవడైతే సర్వీస్లో యూటిలైజ్ చేసుకోవట్లో అది. అప్పుడు క్యూలో కస్టమర్స్ లేనప్పుడు. నెక్స్ట్ Pn ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ n కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో Pn ఈజ్ ఈక్వల్ టు పై n బై 1 మైనస్ పై. సో పై టు ది పవర్ n 1 మైనస్ పై ఈజ్ ద నెంబర్ ఆఫ్ కస్టమర్స్, ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ n కస్టమర్స్. ఈ n వాల్యూ ఎంత ఉంటే అంత ఇక్కడ పైన ఇండికేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఈస్ ఐడియల్ టైం. ఐడియల్ టైం ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పై. సో ఐడియల్ టైం అంటే ఖాళీగా ఉన్న టైం, అంటే టోటల్ సిస్టమ్ నుంచి పై తీసేస్తే కనుక వి విల్ గెట్ ది ఐడియల్ టైం. సో విల్ గో విత్ ద సమ్స్. సో సమ్స్ చూడండి. ది అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్స్ అట్ ఏ బుకింగ్ కౌంటర్ ఫాలోస్ ఏ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఏ మీన్ ఆఫ్ 30 per hour. సో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే మీరు ఆల్రెడీ క్యూటీలో చదివేపట్టారు. సో నేను దాని గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. పాయిజన్ సిస్టమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కనుక టెలిఫోన్ లైన్స్. సో టెలిఫోన్ లైన్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫాలో అవుతున్నారు. సో ఒక బ్యాంకింగ్ కౌంటర్లో యావరేజ్గా మనకి అక్కడ మనం మీన్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మనకు అలాగే మీనే ఇచ్చాడు. ది అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్స్ ఎట్ ఏ బ్యాంకింగ్ కౌంటర్ ఫాలో అయ్యే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఏ మీన్ ఆఫ్ 30 per hour, అంటే యావరేజ్గా గంటకే 30 మెంబర్స్ వస్తున్నారు. నెక్స్ట్ ద సర్వీస్ రేట్ ఆఫ్ కౌంటర్ క్లర్క్ ఆల్సో ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఏ మీన్ ఆఫ్ 45 per hour. ఇక్కడ గంటకి 30 మెంబర్స్ వస్తున్నారు కస్టమర్స్ యావరేజ్. కానీ అలా ఎక్కడికి వస్తున్నారంటే బ్యాంకింగ్కి వస్తున్నారు. బ్యాంక్లో ఎవడైతే క్లర్క్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడో వాడి కెపాసిటీ ఎంత అంటే 45 per hour. సో
వాడు గంటలో 45 మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు. బట్ కస్టమర్స్ ఇంకెంతమంది వస్తున్నారంటే 30 కస్టమర్సే వస్తున్నారు. అంటే 15 కస్టమర్స్ యొక్క యూటిలైజేషన్ రేట్ అనేది ఖాళీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే వాడు ఆ 15 కస్టమర్స్ లేదు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఐడియల్గా కూర్చుంటాడు కొంత టైంలోనే. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. 0 కస్టమర్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? సో P0 is equal to probability of having 0 customers in the system. సో దీని ఫార్ములా ఏంటి? P0 is equal to 1 minus pi. అమ్మ ఇక్కడ క్వశ్చన్ కట్ అయింది. నేను మెటీరియల్ మళ్ళీ రీపోస్ట్ చేస్తాను. ఒకసారి ఇక్కడే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి. సో క్వశ్చన్లో మనకి ఒక బ్యాంక్కి 30 కస్టమర్స్ వస్తున్నారు యావరేజ్గా. ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసే క్లర్క్కి ఏమో కెపాసిటీ 45 ఉంది. సో మనకు అడిగింది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో 0 కస్టమర్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? సో నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 8 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో 8 కస్టమర్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 12 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టంలో 12 కస్టమర్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? నెక్స్ట్ వన్ ఈస్ ఫైండ్ ది ఎల్ఎస్, ఎల్క్యూ, డబ్ల్యూఎస్ అండ్ డబ్ల్యూక్యూ. సో ఎల్ఎస్, ఎల్క్యూ అంటే మనం ఆల్రెడీ చూసాం కదా. సో యావరేజ్ నెంబర్ ఆఫ్ వెయిటింగ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద సిస్టము ఎల్ఎస్. ఎల్క్యూ అంటే యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద క్యూ. అలాగే డబ్ల్యూఎస్ యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద క్యూ, యావరేజ్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టంలో 0 కస్టమర్స్ ఉండడానికి ప్రాబబిలిటీ ఎంత? అంటే మనం ఏం చేస్తామంటే P0 అనే ఫామ్లో ఉపయోగిస్తాం. ఒకసారి మెటీరియల్ మళ్ళీ రీపోస్ట్ చేస్తారమ్మా, ఇక్కడ ఇది కట్ అయినట్టు ఉంది. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో దాని ఫార్ములా ఏంటి? P0 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పై. 1 మైనస్ పై అంటే సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ పై. సో మనం పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం పై వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సో పైకి ఫార్ములా చూడండి. యూటిలైజేషన్ రేట్ ఈజ్ ఈక్వల్ టు అరైవల్ వెయిట్ ఆఫ్ ద కస్టమర్. ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారు చూడండి ఇక్కడ. సో 30 per hour. సో 30 కస్టమర్స్ వస్తున్నారు. సో 30 బై సర్వీస్ రేట్ ఆఫ్ ద సర్వర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? సర్వీస్ రేటు 45 ఇచ్చాడు. సో 30 బై 45. So we got some so 30 by 45 means 2 by 3. So 2 by 3 that is equal to 0.667.
సో 0.667 వచ్చింది మనకి పై వాల్యూ అనేది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే P0 ఈజ్ ఈక్వల్ టు 1 - 5. సో P0 అంటే మనకి ఏంటి ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. మనకి ఇక్కడ ఏమడిగాడు అదే అడిగాడు, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. అప్పుడు మనం ఏం చేస్తామంటే P0 ఈజ్ ఈక్వల్ టు 1 - 5 అనే ఈ ఫార్ములా తీసుకున్నాం. దీంట్లో మనం పై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో పై ఫార్ములా ఏంటి, డెల్ బై మ్యూ. డెల్ అంటే ఏంటి, ఇక్కడ అరైవల్ రేట్ ఆఫ్ ద కస్టమర్స్ ఎంతమంది వస్తుందో చూడండి. ఇక్కడ అరైవల్ రేట్ ఆఫ్ ద కస్టమర్స్ ఈస్ 30 per hour. సర్వీస్ రేటు మ్యూ అంటే ఇక్కడ సర్వీస్ రేటు. సో వీఆర్ గెటింగ్ 45. సో 30/45 మీన్స్ 2/3. సో 0.67. సో ఇప్పుడు వాట్ వీ విల్ డూ మీన్స్ సో వీ క్యాలిక్యులేట్ ద P0. P0 అంటే 1 - 0.667. అప్పుడు ఎంత వస్తుందంటే 0.33. సో హియర్ ద ఆన్సర్ ఈస్ 0.33. సో నెక్స్ట్ బిట్ ఏమడిగాడంటే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ 8 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. 8 కస్టమర్స్ ఉండడానికి సిస్టంలో ప్రాబిలిటీ ఎంత. అప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో Pn ఈజ్ ఈక్వల్ టు వి విల్ యూజ్ దిస్ ఫార్ములా. సో మన ఫార్ములా ఏంటి, Pn ఈజ్ ఈక్వల్ టు πn/1 - π. So Pn is equal to రాయడం కష్టంగా ఉంది. సో Pn is equal to πn/1 - π. సో Pn ఈక్వల్ టు πn. పై అంటే మనం ఇందాక చూసాం కదా. సో పై అంటే పై వాల్యూ. పై ఈజ్ ఈక్వల్ టు డెల్ బై మ్యూ అంటే సో 30/45 అంటే 2/3. 2/3 టు ద పవర్ లేదా 30/45 టు ది పవర్ n. ఇక్కడ మనం సింప్లిఫై చేస్తాం లేకపోతే ఎక్కువైపోతుందని చెప్పి. సో 30/45 2/3 చేస్తాం హోల్ టు ది పవర్. సో ఇక్కడ మనకి 8 కస్టమర్స్కి అడిగాడు, 12 కస్టమర్స్కి అడిగాడు. ఇక్కడ 12 కస్టమర్స్కి ఉంది. సో పవర్ 12. n అంటే n + 12 పెట్టుకుంటాం బై 1 - π. సో 1 మళ్ళీ 2/3 అంటే 30/45 సాల్వ్ చేస్తే 2/3 వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఈస్ 2/3 టు ద పవర్ 12. సో ఇది 3 1s are 3. 3 - 2 అంటే అది 1/3. సో వీటిని సాల్వ్ చేస్తే కనుక విల్ గెట్ దిస్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ LS, LQ, WS, WQ. సో అంటే పై వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి π/1 - π. సో పై వాల్యూ మనకి 0.667 వచ్చింది. బై 1 - π ఎంత వచ్చింది. సో రాయడం 1 - π చేసాం కదా చూడండి వాల్యూ. సో 0.33 వచ్చింది. సో అదే వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో యావరేజ్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ది సిస్టమ్. సో మనకి ఎంత వచ్చింది, LS ఈజ్ ఈక్వల్ టు 2 కస్టమర్స్ ఉంటున్నారు సిస్టంలో వెయిట్ చేసే కస్టమర్స్. అలాగే LQ అంటే క్యూలో వెయిట్ చేసే కస్టమర్స్. LQ ఈజ్ ఈక్వల్ టు సో దీన్ని సాల్వ్ చేస్తే 1.2 వచ్చింది. అంటే యావరేజ్గా ఒక కస్టమర్, ఇద్దరు కస్టమర్స్ క్యూలో ఉంటే మొత్తం తీసుకుంటే ఒక కస్టమర్ సర్వీస్ తీసుకుంటున్నాడు. సో దట్ మీన్స్ హియర్ ఇద్దరు కస్టమర్స్ ఉంటున్నారు మొత్తం క్యూలోని. ఒక కస్టమర్ సర్వీస్ తీసుకుంటున్నాడు అంటే ఇంకో కస్టమర్ వాడు వెనకాల వెయిట్ చేస్తున్నాడు.
సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. సో ఇది నెక్స్ట్ సమ్ అండి. ద అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్ అట్ ఏ బ్యాంకింగ్ కౌంటర్ ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ విత్ ఎ మీన్ ఆఫ్ 45 per hour. సో మళ్ళీ బ్యాంకింగ్ ప్రాబ్లమే. సో ఇక్కడ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతున్నారు. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే అట్ ఎ టైం ఓన్లీ ఒక్క కస్టమర్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలం. ఇప్పుడు కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తాం మనం, అట్ ఎ టైం ఇద్దరు ముగ్గురితో మాట్లాడడం, ఒకరికి అయిన తర్వాత ఒకటి కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ సో ద అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్స్ at a banking counter follows the Poisson distribution with a mean of 45 per hour. సో ఇక్కడ 45 per hour అనే మీన్తో కస్టమర్స్ వస్తున్నారు. సర్వీస్ రేట్ ఆల్సో ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ 60 per hour. ఇక్కడ 45 per hour వస్తున్నారు. వీడు గంటకి 60 మెంబర్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు. ఇక్కడ యూటిలైజేషన్ కెపాసిటీ 0 కస్టమర్స్ ఇన్ ది సిస్టమ్ ప్రాబబిలిటీ. సో 10 కస్టమర్స్ LSLQ WSWQ. సో LSLQ అంటే సో యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ద సిస్టమ్. LS అంటే, LQ మీన్స్ యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్ ఇన్ ది క్యూ. WS మీన్స్ average time taken by the customers in the system. WQ means average number of time taken by the persons in the queue. అమ్మ అందరికీ సరిగ్గా వినిపిస్తే కనుక ఒకసారి చాట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మా. రాఘవేంద్రన్ ఇప్పుడే జాయిన్ అయ్యావు, డిస్కనెక్ట్ అయినట్టు ఉంది. సో ఇప్పుడు నీకు వాయిస్ వినిపిస్తుంది. అమ్మ అంత అడుగులుగా ఉందా? ఓకే, సో మనకి ఎవరిగా చూడండి, యూటిలైజేషన్ కెపాసిటీ 0 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. సో 10 కస్టమర్స్ ఇన్ ద సిస్టమ్. LSLQ WSWQ. అమ్మ ఈ సమ్ మీకు హోంవర్క్ ఇది. సో సో ప్రీవియస్ సమ్ ఫాలో అవ్వండి. అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ రీపోస్ట్ చేస్తాను నోట్స్ అనేది. సో నెక్స్ట్ వన్ ఈస్ ఇది థర్డ్ సమ్ అండి. సో ఇక మనకి అన్ని సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కొద్దిగా జస్ట్ మోడల్ కోసం సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ సమ్స్ మీరు ఫాలో అవ్వండి. సో సెకండ్ సమ్ వచ్చి ఫస్ట్ మోడల్ సమ్మే. సో నెక్స్ట్ వన్, a harbor has a single dock to unload the container from the ships. The arrival rate of ships at the harbor follows the Poisson distribution, and the unloading time for the ship follows the exponential distribution. సో ఇక్కడ ఒక హార్బర్లో డాక్ ఉందండి. ఆ డాక్లో మనకు సీ పోర్ట్లో చూస్తూ ఉంటాం కదా, షిప్ మీద ఏదైతే గూడ్స్ వస్తాయో దాన్ని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఒక డాక్ ఒక షిప్పే పడుతుంది కాబట్టి ఒక షిప్ వచ్చిన తర్వాత ఇంకో షిప్ వస్తుంది, మిగిలిన షిప్స్ అక్కడ వెయిటింగ్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ షిప్స్ అరైవల్ వెయిట్ అట్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే సో సీలో డాక్ ఎలా ఉంటే కనుక ఇక్కడ ఒక షిప్పే వస్తుంది, మిగిలిన షిప్ అంతా పోర్టుకి రాకుండా బయట వెయిటింగ్లో ఉంటుంది. డాక్ మనకు ఒకటే వస్తుంది, ఇక్కడి నుంచి మొత్తం గూడ్స్ అన్నీ కూడా లోడ్ చేస్తారు. సో ఇది డాకు, ఇది షిప్, అండ్ అన్లోడింగ్ టైమ్ ఫర్ ద షిప్ ఫాలోస్ ద ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. బట్ ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఒక షిప్పే వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ అయితే కనుక ఈ షిప్లో వచ్చే గూడ్స్ అన్లోడ్ చేయడం బట్టికి చాలా మెంబర్స్ చేస్తారు. సో సపోజ్ ఒక 10 మెంబర్స్ అన్లోడ్ చేయొచ్చు, లేదా 20 మెంబర్స్ అన్లోడ్ చేయొచ్చు. అంటే ఒక షిప్కి చాలామంది కస్టమర్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్లో. ఇందాకని పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ మనం బ్యాంక్కి వెళ్ళాం, లైన్లో నించున్నాం, మనం ఒకళ్ళే ఉంటాము, మన ఇక్కడ లైన్ ఉంటుంది, క్లర్క్ లేదా PO ఒకడికే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు. మనకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పర్సన్కి సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు, మిగిలిన పర్సన్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేయలేడు.
బట్ ఇక్కడ ఏమవుతుందంటే షిప్స్ మట్టుకి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతున్నాయి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అంటే అట్ ఎ టైం ఓన్లీ ఒక షిప్పే వస్తుంది. బట్ అన్లోడింగ్ టైమ్ ఫర్ ద షిప్ ఫాలోస్ ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. అంటే షిప్ అన్లోడ్ చేయడం మటుకు ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ దీన్ని అన్లోడ్ చేస్తారు. సో నెక్స్ట్ ది హెన్స్ ద సర్వీస్ రేట్ ఆల్సో ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో దీని సర్వీస్ రేట్ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషనే ఫాలో అవుతుంది. అండ్ ద అరైవల్ వెయిట్ అండ్ సర్వీస్ రేట్స్ ఆర్ 8 ships per week అండ్ 14 ships per week. అంటే వీక్కి 8 ships వస్తున్నాయండి, సర్వీస్ మట్టికి 14 ships కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైండ్ ది ఫాలోయింగ్. సో ఎల్ఎస్, ఎల్క్యూ, డబ్ల్యూఎస్, డబ్ల్యూక్యూ. సో ఎల్ఎస్ మీన్స్ సో యావరేజ్ నెంబర్ ఆఫ్ షిప్స్ వెయిటింగ్ ఇన్ ది సిస్టమ్. సో యావరేజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ షిప్స్ వెయిటింగ్లో ఉన్నాయి. సో దాని ఫార్ములా ఏంటంటే 5/1 - 5. సో మనం ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తామంటే వీ క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ 5. సో ఫస్ట్ మనం ఏ సమ్ కన్నా కానీ ఈ 5 వాల్యూ క్యాల్కులేట్ చేసుకోవాలి. సో ఈ 5 వాల్యూ అనేది ఇంపార్టెంట్ ఈ క్యూవింగ్కి ది సమ్స్కి. సో 5 ఫార్ములా ఏంటి? డెల్ బై మ్యూ. డెల్ అంటే అరైవల్ వెయిట్, ఎన్ని షిప్స్ వస్తున్నాయంటే 8 ships per week. సో 8 మ్యూ అంటే సర్వీస్ రేటు. సో 40 ships per week. సో 14, 8/14 అంటే 0.751. ఇప్పుడు మనం ఎల్ఎస్ఎల్క్యూ, డబ్ల్యూఎస్డబ్ల్యూకు ఫాలో అవుతాం. సో ఎల్ఎస్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇదే ఫార్ములా 5/1 - 5. సో 5 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. నెక్స్ట్ 1 - 5 చేస్తే వాల్యూ వస్తుంది. సో బై సాల్వింగ్ దిస్ వీ గెట్ 1.331. So next one is LQ. LQ is equal to 5 square by 1 minus 5. So that equal to 0.326 by 0.429. So by solving this we'll get 0.0. సో ఇవన్నీ కూడా ఓన్ క్యారెక్టర్సే. ఈ ఫార్ములా కనుక మీరు బై హార్ట్ చేస్తే కనుక జస్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ సమ్కి ఇది కామన్గా ఉంటుందండి. పై ఉంటుంది, మ్యూ డెల్ ఉంటుంది, మ్యూ ఉంటుంది. డెల్ ఇండికేట్స్ ద అరైవల్ వెయిట్, అంటే ఎంతమంది వస్తున్నారు. అలాగే మ్యూ ఇండికేట్స్ ద సర్వీస్ రేట్, ఎంతమందికి మనం సర్వీసు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇది క్యాల్కులేట్ చేసుకుంటే ఇది బేసిస్ మీద మిగిలిన సమ్స్ క్యాల్కులేట్ చేయొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ సమ్, ది అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్ అట్ ఏ సింగిల్ విండో బుకింగ్ కౌంటర్ ఆఫ్ ఎ 2-wheeler ఏజెన్సీ ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సింగిల్ విండో బుకింగ్ కౌంటర్ అంటే ఓన్లీ అక్కడ ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారంటే ఒకడే ఉంటాడు. సింగిల్ విండో అంటే మల్టిపుల్ విండోస్ అంటే మనకి మల్టిపుల్ విండోస్లో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి మల్టీప్లెక్సెస్ చూడండి, మూవీ టికెట్స్లో కొన్ని మల్టీప్లెక్సెస్లో సింగిల్ విండో ఉంటుంది, అంటే ఒకటే టికెట్స్ ఇష్యూ చేస్తాడు, 2-3 కౌంటర్స్ ఉండవు. బట్ మనం మామూలు థియేటర్స్ అయితే కనుక క్లాస్ బట్టి సో మనకి టికెట్స్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ సింగిల్ విండో కౌంటర్ అంటే కౌంటర్లో ఒకడే ఉంటాడు, ఒకటికే సర్వీస్ ప్రొవైడ్ చేయగలడు. సో దాని మీనింగ్ ఇది. ద అరైవల్ రేట్ ఆఫ్ కస్టమర్ అంటే సింగిల్ విండో బుకింగ్ కౌంటర్ ఫర్ ఏ 2-wheeler ఏజెన్సీ ఫాలోస్ ద పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ బుకింగ్ టైంలో ఒకడిని అలౌ చేస్తాడు ఇక్కడ 2-wheelers బుక్ చేసుకోవడానికి. అండ్ ద సర్వీస్ టైం ఫాలోస్ ది ఎక్స్పోనెన్షియల్ డిస్ట్రిబ్యూషన్. బట్ ఆ బుక్ చేసుకుంటున్నప్పుడు ఒకడే బుక్ చేసుకోవచ్చు. ఆ బుక్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే డెలివరీ తీసుకుంటామో ఆ డెలివరీ తీసుకున్న బట్టికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎక్కువ మంది ఉంటే డెలివరీ ఇచ్చేవాడు, మనం ఎక్కువ మంది డెలివరీ తీసుకోవచ్చు. అండ్ హెన్స్ ది సర్వీస్ రేట్ ఫాలోస్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సో ఇక్కడ మీరు డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. సో సింపుల్గా మీరు క్యాల్కులేట్ చేయవలసిందల్లా మీరు డెల్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు, మ్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు, పై వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఈ మూడు కనుక వస్తే కనుక ఈ క్యూవింగ్ ది సమ్స్ ఏదైనా కానీ సాల్వ్ చేయొచ్చు. ద అరైవల్ వెయిట్ అండ్ సర్వీస్ రేట్ ఆర్, అరైవల్ వెయిట్ అంటే డెల్ వాల్యూ ఎంతమంది వస్తున్నారు, 25 customers వస్తున్నారు per hourకి, అండ్ 35 customers per hour. సర్వీస్ రేట్కి ఎంతమంది వస్తున్నారంటే 35 customers వస్తున్నారు. సో 35. సో డెల్ ఈజ్ ఈక్వల్ టు 25/35, దట్ ఈక్వల్ టు 5/7. సో దట్ ఈక్వల్ టు 0.174.
అమ్మ అందరికీ వాయిస్ వినిపిస్తుందా? ఏమైనా కట్ అవుతుందా వాయిస్? ఒకసారి చాట్ బాక్స్లో కామెంట్ చేయండి అమ్మ, వాయిస్ వినిపిస్తుందా లేదా? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? యూటిలైజేషన్ ఆఫ్ బుకింగ్ క్లర్క్, యావరేజ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ వెయిటింగ్, ఎల్ఎస్, ఎల్క్యూ, డబ్ల్యూఎస్, డబ్ల్యూక్యూ. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దిస్. సో ఏ సమ్ కన్నా మనం 5 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం 5 వాల్యూ క్యాలిక్యులేట్ చేసాము.